ఆస్తికుడు మాత్రం స్థిరంగా ఉన్నాడు. మహారాజా, రాజు తన మాట నిలబెట్టుకోవాలి. మీరు వరం ఇస్తారు అని వాగ్దానం చేశారు. నేను యాగాన్ని ఆపమని అడిగాను. ఇక జనమే చేయుడు తన పండితుల్ని మంత్రుల్ని సంప్రదించాడు. ఈ బాలుడు నా వరాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడే మహర్షి వైశంపాయనుడు చెప్పాడు, మహారాజా, రాజుగా మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. వాగ్దానాన్ని భంగం చేస్తే అది మహాపాపం. కానీ ఈ సర్పయాగం కూడా ముఖ్యమైనది. వారు గ్రంథాలను చూశారు, శాస్త్రాలను సంప్రదించారు. చివరికి ఒక ప్రాచీన శ్లోకం కనిపించింది. ఆస్తికుడు ఈ యాగాన్ని ఆపగలడు. మరొక పండితుడు చెప్పాడు, మహారాజా, ఇది విధి. బ్రహ్మదేవుడు ముందే నిర్ణయించారు. ఆస్తికుడు ఈ యాగాన్ని ఆపడం ధర్మం. ఇక ఆస్తికుడు మళ్ళీ మాట్లాడాడు, మహారాజా, ప్రతీకారం ధర్మం కాదు.